अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని ముస్నద్ అహ్మద్ 16,969లో ఒక హదీస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే తాయత్తు లేదా తావీజ్ ఆకర్షణ ధరిస్తారో వారు సిరికి చేసినట్లే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కానీ అనేక విషయాలు తెలియజేశారు. అది ఏమిటంటే, మీరు ఖురాను మీకు స్వస్థత, ఖురానుని చదవటం కానీ, ఖురానుని వినటం కానీ, ఖురాను ప్రకారం జీవించడం కానీ, ఖురాను ప్రకారం దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడం కానీ, ఈ యొక్క ఖురాన్ ఆత్మకి స్వస్థతను కలిగిస్తుంది మరియు అనేక రకాల రూహానీ బీమారీల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది అని. మరియు ఈ ఖురాన్ని ఇలా కట్టుకోమని చెప్పలేదు, ఇలా ఏలాడ తీసుకోమని చెప్పలేదు. ఈ ఖురాన్ని చదవండి, దీని ప్రకారం జీవించండి, దీని ప్రకారం అమలు చేయండి, దీని ప్రకారం ఆరాధించండి అని చెప్పడం జరిగింది. దీనిని కట్టుకొని మీరు స్వస్థత పొందండి ఎక్కడ చెప్పలేదు. మరియు మీరు నమాజు ద్వారాను, ఖురాను చదవటం ద్వారాను, ప్రార్థన ద్వారాను మీరు రక్షణ పొందవచ్చు అని ఖురాన్లోని 46 వాక్యాలు 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. నమాజు ద్వారాను, ప్రార్థన ద్వారాను మీరు అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్జించండి మరియు మీరు ఓపిక పట్టండి. ఇది ఎవరైతే విశ్వాసంలో, ఈమాన్లో తక్కువతో ఉంటారో వారికి చాలా తేలిక. కానీ ఎవరైతే ఈమాన్లో మరియు విశ్వాసంలో తక్కువలో ఎవరైతే కొంచెం తక్కువగా ఉంటారో వాళ్ళకి కష్టమైన పని. కానీ మీరు ఇలా చేయటమే ఉత్తమం. మీరు నమాజు ద్వారాను, ప్రార్థన ద్వారాను మరియు సహనం ఓపిక ద్వారాను అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి అని చెప్పడం జరిగింది. వీలైతే నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ప్రార్థనలు, వీలైనంత ఎక్కువగా నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ప్రార్థన చేసుకోవడం, అనేక రకాల జికర్లు ఉన్నాయి, దువాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లా. ఇలా మనం షిర్కు చేయకుండా, బిదాత్ జోలికి వెళ్లకుండా, హరాం తిండి తినకుండా, ఇతరులని మోసం చేయకుండా మంచి పద్ధతిలో బతుకుతూ ఉంటే అల్హమ్దులిల్లా ఎటువంటి సైతాన్లు కానీ జిన్నులు కానీ మన జోలికి రావు అని, మరియు మన యొక్క ప్రార్థన కూడా తొందరగా అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది అంటూ అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏదైనా షిర్కు బిదాతులో ఉన్నా కూడా, హరాం సంపాదనలో తింటూ ఉన్నా కూడా ఇటువంటి వాటిని ముందుగా వదిలేసి మన ఇటువంటి షిర్కు బిదాతుకు సంబంధించిన విషయాలు కూడా మనం ఒంటి మీద నుంచి, ఇంటి నుంచి తీసి అల్లాహ్ యొక్క మార్గంలో ముందుకు పోవడం కోసం ప్రయత్నించాలి అని, ఏదైతే మేము అల్లాహ్ మనకు సహాయం చేయాలని